అమరావతి అవినీతికి రాజధానిలా తయారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. బంధు ప్రీతితో సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నారని ఆరోపించారు. 23 జిల్లాల ప్రజల అభిప్రాయం తెలుసుకుని రాజధాని విషయంలో చంద్రబాబు ముందుకెళ్లాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు కదా, ఆయన ఒక్క మాట చెప్పొచ్చు కదా, మేము దాంట్లో నుంచి మరి కేంద్ర క్యాబినెట్లో పెట్టి తీసేస్తాం ప్రైవేటీకరణను ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఆ మాట కూడా చెప్పించలేవా? ఎందుకయ్యా నీ ప్రభుత్వం, నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశావు? ఉక్కు ఫ్యాక్టరీని గురించి సంవత్సరం దాటిపోయిందే, మాటలు చెప్పడం ఎందుకయ్యా? వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని మరి క్యాబినెట్లో పెట్టించి ఒక్క నెల లోపల విత్డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా. ఒంగోలు దగ్గర దొనకొండలో 1,00,000 ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా. దొనకొండలో ఈయనకి పనులు జరగవు అనుకున్నాడు, దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా మీ ఇద్దరం యూత్ కాంగ్రెస్లో పనిచేసాం, 50 సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర. మరి ఆయనకి బంధు ప్రీతి ఎక్కువ, ఎక్కడ బంధువులుంటే అక్కడ పనిచేస్తుంటాడు ఆయన. మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకి బంధువులు ఎక్కువ, ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగా అమరావతిని ఆయన తీసుకున్నాడు. అమరావతి పోయి అవినీతికి రాజధానిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త.